సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బీలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఐఆర్ఆర్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించిన ఛార్జ్షీట్ను సిఐడి ఏసీబీ కోర్టులో దాఖలు చేసింది. A1గా టీడీపీ అధినేత చంద్రబాబును సిఐడి పేర్కొంది. ఇప్పటికే బెయిల్పై బయట ఉన్న ఆయనకు తాజాగా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ సిఐడి ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఐఆర్ఆర్ కేసుకు సంబంధించిన ఛార్జ్షీట్లో మాజీ సీఎం చంద్రబాబును A1గా సిఐడి పేర్కొంది. మరో టీడీపీ కీలక నేత మాజీ మంత్రి నారాయణను A2గా పేర్కొంది. వీరితో పాటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, లింగంనేని రమేష్, రాజశేఖర్ పేర్లను నిందితుల జాబితాలో చేర్చింది. చంద్రబాబు నారాయణ కనుసన్నల్లోనే ఐఆర్ఆర్ అలాట్మెంట్ వ్యవహారమంతా జరిగిందని ఛార్జ్షీట్లో సిఐడి ప్రస్తావించింది. సింగపూర్ ప్రభుత్వంతో చంద్రబాబు ప్రభుత్వం తప్పుడు ఒప్పందాలు చేసుకుందంటూ అభియోగాలు మోపింది. సింగపూర్, ఏపీ ప్రభుత్వాల మధ్య ఒప్పందమే లేదని సిఐడి పేర్కొంది. సింగపూర్తో చేసుకున్న ఒప్పందానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి లేదని ఛార్జ్షీట్లో పేర్కొంది. చట్టవిరుద్ధంగా మాస్టర్ ప్లాన్ పేరుతో సుర్బానా జురాంగ్కు డబ్బు చెల్లింపులు చేసినట్టు ఛార్జ్షీట్లో పేర్కొంది. నిందితులకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఇన్నర్ రింగ్ రోడ్, సీడ్ డెవలప్మెంట్ ఏరియా, స్టార్టప్ ఏరియా ఉండేలా మాస్టర్ ప్లాన్లో డిజైన్ చేసినట్టు సిఐడి తెలిపింది. ఈ ఛార్జ్షీట్ను సీల్డ్ కవర్లో గురువారం ఏసీబీ కోర్టుకు అందజేశారు. ఇక ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబుకు సుప్రీంకోర్టు ఇప్పటికే ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. మరికొన్ని రోజుల్లో ఏపీలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ మరోసారి ఐఆర్ఆర్ కేసు వ్యవహారం తెరపైకి రావడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.